నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కులగణను స్వాగతిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏది అయితే ప్రశ్నల సంఖ్యను తగ్గించాలి అనేది ఓ మాట చెప్పుకొచ్చిండు. ఫస్ట్ ఏమన్నాడు, మేము కులగణనను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి మాట్లాడాడు. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, 11 నెలలలో ఏం చేసిరని విజయోత్సవాలు అంటూ కూడా నిన్న హన్మకొండలో కేటీఆర్ కామెంట్స్ చేసిండు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి అని శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నాడు. బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను 13% తగ్గించి 13,000 మంది బీసీలు రాజకీయంగా దూరం అవ్వడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కాదా, కేసీఆర్ కాదా? ఇవాళ స్వాగతిస్తున్నామని అంటున్నాడు. కేసీఆర్ నిండు అసెంబ్లీ లోపల బీసీలకు 50% రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు. నిన్నటి వరకు కేటీఆర్ ఏమో కులగణనను వ్యతిరేకించాడు. కులగణన పేరుతోటి సరైంది కాదు, కులగణన అనేది విభజించి పాలించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చాడు. నిన్ననేమో 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలంటున్నాడు. 13,000 మంది బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. ఎక్కడ బీసీలు మీకు రాజకీయ సమాధి చేస్తారని గ్రహించి బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా చేసినటువంటి మీరు ఇవాళ బీసీల కులగణన చేపడుతుంటే విషం గక్కి మళ్ళా ప్రజలు ఎక్కడ ఈ బీసీలు దూరం అవుతారో అని చెప్పేసి మళ్ళా ఉన్న పలంగా ప్రెస్ మీట్ పెట్టి మేము స్వాగతిస్తున్నాం, మొన్న సురువైనటువంటి కులగణనను మేము ఇలా స్వాగతిస్తున్నాం అని చెప్పేసి 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కేటీఆర్కు. ఎందుకంటే బీసీలు ఎక్కడ మా ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తారో అనేటువంటి ఒక ఆలోచనతోటి మళ్ళీ ఒక అడుగు వెనుకకేసిర్రు. బీసీలు చైతన్యం అవుతున్నారని గుర్తించి ఒక అడుగు వెనుకకేసిర్రు. బీసీలు రాజకీయంగా సమాధి చేస్తారని గుర్తించి ఒక అడుగు వెనుకకేసిండు. అందుకే ఉన్న బలంగా ప్రెస్ మీట్ పెట్టి మేము స్వాగతిస్తున్నామని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటాడు. రాహుల్ గాంధీ ఆ నిర్ణయం తప్పుపడతాడు, రేవంత్ రెడ్డి చర్యలను తప్పుపడతాడు. వాళ్ళ నానేమో నిండు అసెంబ్లీ లోపల 50% పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది, మేము చేపడతామని చెప్పిండు. కానీ ఆలోపే ప్రజలు తిరస్కరించారు. ఏదైతే రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏదైతే ఎన్నికల సందర్భం లోపల కులగణన చేపడతామని చెప్పిర్రో దానికి కట్టుబడి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కులగణనను చేపట్టడం జరిగింది. బీసీలకు 50% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏడాది పాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక 14 రోజుల పాటు ఉత్సవాలు జరపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే అట్లా చేస్తారు, మీరు ఏం చేసిరని విజయోత్సవాలు నిర్వహిస్తారని చెప్పి కేటీఆర్ మాట్లాడుకుంటూ వచ్చిండు. ఏది సర్వే ఏనే ప్రభుత్వ వైఫల్యాల వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పి వీళ్ళు ఓ పక్క ప్రభుత్వం విజయోత్సవ వారోత్సవాలు జరుపుకుంటే మేము వైఫల్యాలను నిరసిస్తామంటూ కేటీఆర్ మాట్లాడుకొచ్చిండు. కేవలం బీసీల ఓట్ల కోసమే ప్రభుత్వం కులగణన జపం చేస్తున్నదని చెప్పి మాట్లాడిండు. కులగణన సర్వే సక్రమంగా జరగడం లేదని, అదేవిధంగా గ్రామాల్లో అధికారులను ప్రజలు నిలదీస్తున్నారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయంలో అధికారులు బలవుతున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ ప్రాంతం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది గత 10 ఏళ్లలో మీరు. ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు ఉన్నాయా? నిజంగానే రాజకీయ లబ్ధి కలుగుతుందా ఈ కులగణనతోటి? ఇప్పటికిప్పుడు అదే ఆలోచనతోటి ఇప్పుడు ఎన్నికలైతే ముందైతే ఏం లేవు కదా. బీసీలకు దక్కాల్సిన వాటాల గురించి కులగణన చేపడతామని చెప్పేసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు అనుగుణంగా చేస్తున్నారు. పుసుకున మళ్ళా మీరు
బై మిస్టేక్లో అధికారంలోకి వచ్చి ఉంటే బీసీలను ఇంకింత అనగదొక్కేటోళ్ళు. అప్పుడు 13% 34% ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయారు, 13% తగ్గించి. ఈసారి వచ్చుంటే ఆ 33% కూడా లేకుండా చేసేటోళ్ళు మీరు, ఎందుకంటే అడిగేటోళ్ళు లేకపోతుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛ ఏర్పడ్డది, అడిగేటువంటి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి అక్కడ అప్పుడు గత 10 ఏళ్లలో అంతా నియంత పాలనే, అందుకే కదా ప్రజలు దూరం పెట్టింది. ఇప్పుడు ప్రజలకు ఆ స్వేచ్ఛ వచ్చింది, కులగణన చేపడతా ఉన్నారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని ఖరాఖండిగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈయన 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటున్నారు. వాళ్ళు పోయే ఆలోచన కూడా అదే. నువ్వు చెప్పేది ఏమున్నది, చెప్పింది లేదు, చేసింది లేదు. ఇక బీసీలకు మేము బీసీల కులగణను తప్పుపడతలేం, చేయి గుర్తు పార్టీ వచ్చిన తర్వాతనే చేతి వృత్తిదారులు అందరూ కూడా నష్టపోయారని చెప్తున్నాం. బీసీ కులాల లోపల ఎంతమంది బీసీలు అత్యధిక జనాభా ఉన్నటువంటి ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికల లోపల ఒక్క సీట్ అయినా ఇచ్చిర్రా? యాదవ కులం లోపల ఉన్నటువంటి ఆ కురువ సామాజిక వర్గానికి ఒక్క అసెంబ్లీ సీట్ అయినా ఇచ్చిర్రా? బీసీల మీద మీకు నిజంగా అంత ప్రేమే ఉంటే రిజర్వేషన్లను తగ్గించేటోళ్ళ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ లబ్ధి కోసమే కులగణన అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తుందని, మేము వైఫల్యాలను నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారు. మొత్తంగా ఫస్ట్ ముందుగా కేసీఆర్ అవినీతి పైన, కేటీఆర్ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ విచారణ చేపట్టి చర్యలకు దిగినాక విజయోత్సవాలు జరుపుకుంటే తెలంగాణ ప్రజలు ఇంకా హర్షిస్తారు. లేదంటే వాళ్ళపైన చర్యలు తీసుకోనంత వరకు ఏదైతే అవినీతి చేసిరని ఎన్నికల సందర్భం లోపల చెప్పిన విధంగా వాళ్ళ అవినీతిని ఖచ్చితంగా బయటికి తీస్తేనే ఆ కేసీఆర్ను జైలుకు పంపిస్తానో, కేటీఆర్ను జైలుకు పంపిస్తానో ప్రజలు కాంగ్రెస్ పార్టీ చర్యలను ఖచ్చితంగా సమర్థిస్తారు. ఏదైతే దీపావళి పండుగ, అప్పుడు అసలైన దీపావళి పండుగ జరుపుకుంటారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను మేము వారోత్సవాలు చేస్తామంటున్నాడు కదా. ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా కార్లకు సంబంధించి, ఆ రేస్కు సంబంధించి 55 కోట్ల అవినీతిలో ఖచ్చితంగా ఆయనను శిక్షించకపోతే ఇట్లనే మాట్లాడుకుంటుంటాడు. ఆయనకి ఇప్పటికే ఫార్ములా ఈ రేసులో ఏజీకి గవర్నర్ లేఖ కూడా రాసింది. కేటీఆర్ ప్రాసిక్యూషన్ పైన అభిప్రాయాన్ని కూడా కోరినటువంటి గవర్నర్ న్యాయపరంగా చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అరవింద్ కుమార్ పైన కేసుకి ఇప్పటికే సీఎస్ అనుమతి కూడా తీసుకున్నారు. త్వరలో కేసు, నోటీసు, ఎంక్వైరీ. ఇది ఏ క్షణాన్నైనా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దానికి సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి కూడా అనుమతి తీసుకున్నారు. సిఎస్ అరవింద్ కుమార్ను అరెస్ట్ చేసేటువంటి, ఆయన పైన కేసు, చర్యలు తీసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉన్నది. ఇప్పుడు నిజమైన వారోత్సవాలు, మీరు వైఫల్యాలను వారోత్సవాలు చేస్తారు కదా, అప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజమైనటువంటి వారోత్సవాలను జరుపుతారు. ఏడాది పాలన సందర్భంగా మీరు చిన్న చితగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఈ పెద్ద ఎత్తున చేసుడు, ఇది సబ్జెక్టు మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్లు ఉంటుంది అన్నట్టుగా మీరు చేసినటువంటి పనులు అన్నీ అవే. ఏదో చిన్నది చేసి కూడా పెద్ద ప్రచారం చేసుడు. ప్రచారానికే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదా? రైతులకు రుణమాఫీ చేస్తే దానిపైన కంటగింపే, కాళ్ళల్లో కట్టెలు అడ్డం పెట్టుడే. మూసి ప్రక్షాళన చేస్తా అంటే కూడా కాళ్ళల్లో కట్టెలు అడ్డం పెట్టుడే. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే కూడా అడ్డు తలగడమే. విద్యుత్తు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే కూడా అట్లెట్లు ఇస్తారు అనుడు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతామంటే కూడా ఉచిత బస్సు పథకం ఇంప్లిమెంట్ అవుతుంటే కూడా దానిపైన విపరీతమైనటువంటి కామెంట్లు. సంవత్సర కాలం కూడా గడవనటువంటి ప్రభుత్వాన్ని
ఈ రకంగా విమర్శలు చేశారు. గత 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమైనా ఉన్నదా? అవినీతి తప్ప. ఇక నిన్న మళ్ళా హన్మకొండలో ప్రెస్ మీట్ పెట్టి ఒక పెళ్లి ఫంక్షన్ పోయారు. ఆ పెళ్లి ఫంక్షన్లో అసలు విషయం ఏంటంటే దండుపాలెం టీం అంతా పోయింది. దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడు. చేతి కట్టుకొని పెళ్లికి పోయిండు. మొన్న హాస్పిటల్ బెడ్ మీద పరామర్శించబడ్డటువంటి వ్యక్తి నిన్న పెళ్లికి పోయిండు. మొన్న నన్ను కొట్టిర్రు అని చెప్పి లబోదిబోమని మొత్తుకున్న కౌశిక్ రెడ్డి నిన్న పెళ్లికి పోయిండు. వీల్ చైర్లో పోయిండు. నడవడానికి వీలు లేక వీల్ చైర్లో పోయినటువంటి వ్యక్తి పెళ్లికి పోయిండు. అంటే ఈ దెబ్బ అబద్ధమా? మొన్న వీల్ చైర్లో కూర్చున్నది అబద్ధమా? ఇది డ్రామాలు. ఈ డ్రామాలకు వచ్చే ఎన్నికల లోపల పాడి కౌశిక్ రెడ్డి వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడే ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు. ఏదైనా చేస్తే ఆ హుజరాబాద్ ప్రజల రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇచ్చిర్రు కాబట్టి ఆ పనిలో ఉండాలి. కల్వకుంట్ల కుటుంబం రుణం తీర్చుకునే పనిలో ఉన్నాడు కాబట్టి వచ్చేసారి ఎన్నికల లోపల ఖచ్చితంగా ఆయనకు వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం పక్క. పక్క ఇది కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేస్తా అని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా చేస్తా అంటున్నది. అట్లెట్లా చేస్తారని బీఆర్ఎస్ పార్టీ అంటున్నది. ఏదో కేటీఆర్ ప్రతి అంశాన్ని ప్రభుత్వం పైన బురద కప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.